साविव पुनर्ददता ज्ञता जानता संगमे मही। ओम शांति शांति शांति। సత్యాది ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. అందరూ ప్రయత్నం బాగా చేస్తున్నారు కానీ ఏ వైపున చేయాలో ఆ వైపున చేయట్లేదు. లక్ష్మణ్ గారు చాలా వరకు ముందుకు వచ్చారు, కాకపోతే ఇది కేవలం ఇది ఎట్లా ఉంటాయి, పావురము పిల్లిని చూసి కళ్ళు మూసుకున్నట్టుగా ఉంది. పావురం కోసం పిల్లి వచ్చింది, పిల్లిని చూసి పావురం కళ్ళు మూసుకున్నట్టుగా ఉంది. ఎలాగంటే స్వయం సుఖ స్వరూపంను అభివర్ణిస్తున్నారు. ఇది సహజత్వానికి రావట్లేదు. మన ఇంట్లో పండుగ అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే పక్కింటి వాళ్ళని చూసినప్పుడు, చుట్టుపక్కల వాళ్ళను చూసినప్పుడు. ఇతర ప్రాణులను 84 లక్షల జీవరాశుల్లో జరుగుతున్నటువంటి దాంట్లో దాన్ని గ్రహించాలి. స్వయం సుఖ స్వరూపం. దొంగ అంతవరకే అర్థం చేసుకున్నాడు, తన స్వయం సుఖం గురించే తన ప్రయత్నం చేస్తున్నాడు. అబద్ధాలు ఆడేవారు, వ్యభిచారం చేసేవారు, కుట్రలు కుతంత్రాలు చేసేవారు, వారికి అంతవరకే తెలుసు, వారి స్వయం సుఖంలోనే వారు ఉంటున్నారు. కానీ లక్ష్మణ్ గారు ఆధ్యాత్మంలో అడుగు పెడుతున్నారు, మంచిదే. కానీ వాళ్ళను చూస్తే కదా మనం మన బట్టలు మంచిగా ఉన్నవి అన్నదానికి ఎప్పుడు తెలుస్తుంది అంటే తోటి వాళ్ళ బట్టలు చూసినప్పుడు. మన భోజనం చాలా రుచికరంగా సాత్వికంగా ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇతరులను చూసినప్పుడు. అందుకని ఇంకా రావాలి, పరిపక్వత రావాలి. ప్రభాకర్ గారు, రాజమనమ్మ గారు, ప్రణవముని గారు అసలు విషయంలోకి అడుగు పెట్టట్లేదు. వ్యాఖ్యానం దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. వ్యాఖ్యానం తర్వాత అది ఎక్కడికి పోదు, వ్యావహారికంగా రావాలి. 4 గంటలకు ప్రాణాయామం ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ పరిజ్ఞానం. ఇంకొకరు మాట్లాడితే మనకు రహస్యాలు తెలుస్తాయి కదా, కాలక్షేపం చేయడం ఎందుకు? అందుకని సూక్ష్మంగా పట్టుకోవాలి. ప్రాణధారణ ఎవరు చేస్తున్నారు కాదు, ఎవరి వల్ల మనం ప్రాణం శ్వాస తీసుకుంటున్నాము, ఎవరి వల్ల మనము బ్రతుకుంటున్నాము, ఎవరి వల్ల మనం ఈ అన్నం తింటున్నాము, ఎవరి వల్ల ఈ తల్లిదండ్రులను పొందాము, ఈ రకంగా రావాలి. సారాంశం పరమాత్మ కనబడాలి. పరమాత్మ పేరు ఎత్తకున్నా అవసరం లేదు. ఎవరి వల్ల నేను ఈ రకంగా పుట్టుకొచ్చాను, ఎవరి వల్ల ఈ సుఖదుఖాలు అనుభవిస్తున్నాను, సుఖదుఖాలు అనుభవించేది నేనేనైనా ఈ వ్యవస్థ చేసింది ఎవరు 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 అనేది రావాలి. సమాధానం పరమాత్మ. ఎవరి వల్ల ఈ దుఃఖం దూరం అవుతుంది? నాకు నేను పుట్టలేదు, నన్ను పుట్టించడానికి తల్లిదండ్రులను ఏర్పాటు చేసింది ఎవరు? నాకు జ్ఞానం లేదు, జ్ఞానం కోసం నేను పరితపిస్తుంటే గురువు నన్ను అక్కున చేర్చుకొని నాకు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. అతని నాకు చేరువ చేసింది ఎవరు? ఇతరులకు లేని అదృష్టం నాకు ఎలా కలిగింది? ఇలా ప్రతిదీ వ్యావహారికంగా చూసినప్పుడు మన పురోగతి ముందుకు పోతుంటుంది. మిగతా 7 చెప్పాల్సిన పని లేదు. ఒక భూ ఒకటే చెప్పండి, ఒక భువహ ఒకటే చెప్పండి, ఒక స్వహ ఒకటే చెప్పండి. కాకపోతే లోతుగా పట్టుకోవాలి. అది మనం చెప్తున్నది ఎలాగా అనేది తెలిసేది ఎప్పుడు అని అంటే ఇతర ప్రాణులలో, ఇతర వ్యక్తులలో, ఇతరులలో చూసినప్పుడు వారికంటే నేను మెరుగు అని మన అభిప్రాయం విన్నటువంటి ఎదుటి వారికి అనిపించాలి, అవును ఇతను చెప్తున్నది సత్యము అని.
అలా ఎప్పుడైతే చెప్పగలుగుతుంటామో అప్పుడు మనకు వచ్చినట్టుగా. మిగతాదంతా కాలక్షేపం. అది మంచి విషయాన్ని గ్రహించి సూక్ష్మంగా పట్టుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే. ఇప్పుడు సత్యార్థ ప్రకాశం మన ప్రకరణలోకి వస్తే, సత్యార్థ ప్రకాశం షష్టమ సముల్లాసం 6వ సముల్లాసంలో ఉన్నాము. నూట 18వ పుటలో చూడండి. ఇంద్రో ఇది ఇంకో కొంచెం మిగిలింది కదా. రాజవర్గము ప్రజలకు లోబడక స్వతంత్రముగా స్వాధీనముగా ఉండనేని రాష్ట్రమేవ విష్యాహంతి. ఇక ప్రజలు ఎన్నుకునేవారు కాక రాజు తనకు తానే రాజుగా ప్రకటించుకొని బ్రతికినంత కాలం రాజ్యాన్ని పాలిస్తుంటే తద్వారా రాష్ట్రం విషయాలలో పడి పరస్పరం ఈర్ష్యా ద్వేషాలలో పడి నష్టమవుతుంటది. ఈ యొక్క రాజ్యమున ప్రవేశించి అంటే రాష్ట్రమున ప్రవేశించి ప్రజలను నాశనం చేస్తుంటది. ఎందుకంటే స్వేచ్ఛా విహారం, కంసుని వ్యవహారం, జరాసంధుని వ్యవహారం, దుర్యోధనుని వ్యవహారం, కొంతవరకు రావణాసురుని వ్యవహారం, ఇది మనందరి ముందు ప్రత్యక్షంగా ఉంది. ఎక్కడైతే స్వేచ్ఛాచారం ఉంటుందో, రాజధర్మం ఉండదో, అక్కడ రాజ్యమంతా అష్ట కష్టాలు పడుతూ ఉంటుంటారు. కాబట్టి రాజొక్కడే స్వాధీనుడు, ఉన్మత్తుడు అయ్యనేని రాష్ట్రం విషం ఘాతుక, ప్రజలకు నాశకుడవుచున్నాడు. ఇక ఏంటంటే ప్రజలను ఉత్పీడన చేయడం, తన స్వంత ప్రయోజనాలను ఆశించడం, ఆ రకంగా ఎంత ప్రజలను పీడించినా కూడా అది తన సుఖంగా భావిస్తాడే కానీ నేను రాజును, వీరి బాగోగులు నేను చూడాల్సింది పోయి వీరిని పీడిస్తున్నాననేటువంటి అవగాహన లేనటువంటి మూర్ఛలో ఎప్పుడైతే చేస్తుంటారో ప్రజలు, రాష్ట్రం అంతా దుఃఖదాయకంగా ఉంటుంటది. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి, బంగ్లాదేశ్ పరిస్థితి, అదే దారిలోకి అమెరికా కూడా వచ్చినట్టుగా కనిపిస్తుంది. కొంచెం కొంచెం గమనించండి. విషమేవ రాష్ట్రాయాభ్యాం కరోతి. విషమేవ అంటే విషమ పరిస్థితి, కఠినముగా ఇంకా క్లిష్టముగా, రాష్ట్రము కొరకు ఆద్యాం కరోతి, ఆ రాజు ప్రజలను తినివేయును, అంటే వాళ్ళను మిక్కిలిగా పీడించును. కాబట్టి రాజ్యమున ఎవనినో ఒకనిని స్వాధీనము చేయరాదు. అంటే రాజ్యం ఏంటంటే ఇక అతడే రాజు అనేటువంటి. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల భాష అదే. రిజర్వేషన్ అని ఇప్పుడు మనం విదేశాలకు వెళ్ళడానికి విమానంలో, పడవలో, ఇక మన దేశంలో పయనించడానికి రైల్లో, బస్సులో టికెట్ రిజర్వేషన్ చేసుకుంటాం కదా. అంటే ఆ సీటు నాది అని ఏ రకంగా అయితే చేసుకుంటున్నామో, ఈ ఎన్నికలలో రిజర్వేషన్లు ఇవ్వడం ప్రతిభావంతులను హత్య చేయడమే, ప్రతిభను హత్య చేయడమే. అందుకని అది సరైనటువంటిది కాదు. రిజర్వేషన్ కోటాయే అక్కర్లేదు. నా పుష్టం పశుం రిజర్వేషన్లు వద్దంటారా? మరి రిజర్వేషన్ ఉంటే ప్రతిభ, తెలివైన వారు, అధిక యోగ్యులైనటువంటి వారు వంచబడతారు కదా. అందుకని మరి నిమ్న జాతుల వారు ఎట్లా అభివృద్ధి చెందాలి? నిమ్న జాతుల వారు రిజర్వేషన్ ఇస్తే అభివృద్ధి చెందరు. వారికి సరి అయినటువంటి అవకాశం కల్పించాలి. ఇప్పుడు పథకాలు ఇస్తే ప్రజలు బాగుపడరు. వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి వసతులు మనం కల్పించాలి. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. భూమి ఇచ్చి పంట సాగు చేసుకోమనాలి.
ఆ రకంగా వాళ్ళకి చేయాలి కానీ వాళ్ళకు ఇంటికి తీసుకుపోయి ఇప్పుడు బియ్యం ఏవైతే ఇస్తున్నారో, సరుకులు ఏవైతే ఇస్తున్నారో అది వాళ్ళ జీవితాల పట్ల అభిశాపం అది. ప్రతిభావంతులు రావాలి. దౌర్జన్యం కాకుండా సహజంగా ప్రతిభావంతులకు అధిక యోగ్యులైనటువంటి వారికి అవకాశం ఇస్తే చాలా మంచిగా పరిపాలిస్తారు అనేది అభిప్రాయం. ఓకే, ధన్యవాదములు ఆచార్య. పురుషార్థం చేసి ముందుకు రావాలి. ఇప్పుడు ప్రయత్నం చేసి ముందుకు వాళ్ళు ఎవరైతే అంటున్నారో అది నిమ్న స్తరమైనటువంటి వారు కూడా ప్రతిభను పోటీ పడాలి కదా. మంచివారు, గొప్పవారు పరిపాలనలో ఉండాలి, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఇంకొకటి విషయము, విద్య ద్వారానే పైకి రావాలి కదా, వారికి విద్యను కల్పించాలా. ఇప్పుడు ఇది ఉచితంగా ఈ ఉచిత బస్సు అనేటువంటిది కానీ ఇంకేవైతే చేస్తున్నారో ఇది కాదు. ఉచిత విద్యను చేయండి, ఉచిత చికిత్సను చేయండి, మంచి అవకాశం కల్పించండి. ఆ రకంగా వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు అవుతుంటది. నా పుష్టం పశు మన్యతే, సింహం కానీ మాంసాహారి అయిన జంతువు కానీ హృష్టపుష్ట పశువులను చంపి తినివేయినట్లు ఈ యొక్క బలమైనటువంటి వారు, దౌర్జన్యంగా ఉండేటువంటి వారు చేసేది అదే. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడండి, మీరు టీవీలో వార్తలు, దినపత్రికలు చూస్తే మీకు అర్థమవుతుంది. ములాయం సింగ్ పూర్వ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి కొడుకు ఆయన అఖిలేష్ గారు ఏమంటున్నారంటే, మన రాజ్యం రానివ్వండి, మళ్ళీ అన్ని యథాపూర్వంగా కల్పిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆదిత్యనాథ్ తప్పు చేస్తున్నాడు అని. అఖిలేష్ యాదవ్ కదా. అఖిలేష్ యాదవ్ ఏమంటారంటే, ఆదిత్యనాథ్ ఏదైతే చేస్తున్నాడో మళ్ళీ మన ప్రభుత్వం రాగానే నేను యథాపూర్వంగా మళ్ళీ చేసేస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం కదా, చంద్రబాబు నాయుడు వచ్చి అది అసెంబ్లీ భవనం ఏదో కట్టేస్తే అది జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ కూలగొట్టి మళ్ళీ చేసింది కదా అట్లా. అది ఏంటంటే ఇది కక్షపూరితంగా పక్షపాత వైఖరే తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి కాదు. రాష్ట్రీయ విషమత్తి, స్వతంత్ర రాజు ప్రజలను నాశము చేయును. స్వతంత్రంగా ఉన్నప్పుడు ఇక అది వారి పరంపరగా ఉన్నారు, వారే అధికారులు అని వారికి అప్పగిస్తే వారు ఎంత దుర్మార్గులైన దుష్టులైనా సరే ఇదే విషయాన్ని ధృతరాష్ట్రుడు దుర్యోధను యువరాజుగా ప్రకటించి చేసినటువంటిది మహాభారత రహస్యం ఇదే అన్నమాట. అనగా ఎవరిని తనకంటే అధికుని కానీయడు, తనకంటే గొప్పగా ఎవరిని ముందుకు పోనీయడు అన్నమాట, అణిచివేస్తుంటారు. శ్రీమంతుని దోచుకొని అన్యాయముతో దండిగా తీసుకొని తన ప్రయోజనమును పూర్తి చేసుకొనును. ఈ రకంగా ఏంటంటే మరి ఎవరైనాను సరే న్యాయపూర్వకంగా ధర్మపూర్వకంగా నడుచుకున్నప్పుడు ఏ ఇబ్బందులు ఉండవు. పక్షపాత వైఖరిని చేసినప్పుడు నా స్వార్థం అనేటువంటిది ప్రకటించినప్పుడే ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంద్రో జయాతి నా పరాహ, జయాత అధిరాజో రాజసు రాజయాతే చర్కృత్య ఈడ్యో వంధ్యశ్చోపసద్యో నమస్యో భవేహ. అథర్వవేదం. ఓ మనుషులారా, ఎవడు ఇహ ఈ మనుష్య సముదాయమున ఇంద్ర పరమైశ్వర్య కర్తయై శత్రువులను జయాతి జయింపగలుగును, నా పరాజయాతే శత్రువులచే పరాజితుడు కాడో, రాజసు రాజులలో అధిరాజ సర్వోపరి విరాజమానుడును, రాజయాతే ప్రకాశమానుడు అగును, చర్కృత్య సభాపతి అగుటకు అత్యంత యోగ్యుడును, ఈడ్య ప్రశంసనీయ గుణకర్మ స్వభావయుక్తుడును, వంద్య సత్కరణీయుడును, చ ఉపసద్య సమీపించుటకును శరణుజొచ్చుటకును యోగ్యుడును, నమస్య అందరకు మాననీయుడును భవ అగును, అతనినే సభాపతిగా రాజుగా చేసుకొనవలయును.
ఇక్కడ రాజు యొక్క లక్షణాలు చెప్తున్నమాట. ఎవరైతే ఈ మనుష్య సముదాయమున పరమ ఐశ్వర్యకర్త అంటే రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చితే పేదరికం అనేటువంటిది, దారిద్ర్యం అనేటువంటిది ఉండదు. ఆ రకంగా ఇప్పుడు మనకు పివి నరసింహారావు అలా చేసేవాడు అని వింటుంటాం. శత్రువులను మరియు ఎవరైతే జయింపగలుగుతుంటారో శత్రువులచే పరాజితుడు కాడు అని పరాజితం కాకపోవడం ఏమిటి? పరాజితం ఎప్పుడు అంటే వాళ్ళ దౌర్జన్యాన్ని ఎదిరించినప్పుడే కదా శత్రుత్వం ఏర్పడేది. గెలుపు ఓటములు సహజంగా ఉంటుంటాయి. కాకపోతే ఇక్కడ శత్రువులచే పరాజితుడు కాకపోవడం అంటే ఏంటంటే చాలా చాకచక్యముతో నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేటువంటి విధంగా తాను నడిచేటువంటి నడవడిలో తాను వేసేటువంటి ఎత్తుగడలో శత్రువే చిక్కుల్లో పడతాడు కానీ తనకేమి కాదు, తాను ఆవలీలగా పరిస్థితిని దాటేస్తాడు అనేది అభిప్రాయం. రాజులలో సర్వోపరి విరాజమానుడు, అందరికంటే గొప్పగా, అంటే శరీరంతో అని కాదు, వ్యావహారికంగా అందరూ అతని వ్యవహారాన్ని ఒప్పుకుంటారు. ఎవరికి వారు స్వార్థంతో దూసుకొచ్చిన ఇతని దగ్గరికి వచ్చేసరికి అందరూ వెనుకకు తగ్గుతారు అనేటువంటిది అభిప్రాయం. ప్రకాశమానుడు అంటే అందరిలో ఒక మంచి గుర్తింపు పొందినటువంటి వాడు. సభాపతి అయినటువంటి వారిని యోగ్యుడుగా, అత్యంత యోగ్యుడును అటువంటి వాళ్ళను సభాపతులు చేయాలి, రాజులను చెయ్యాలి. అందరి చేత ప్రశంసనీయులు, మంచి గుణకర్మ స్వభావయుక్తులైనటువంటి వారి మార్గదర్శనంలోనే ఉండాలి అనేటువంటిది. అటువంటి వారే సత్కరించ యోగ్యులు మరియు అటువంటి వారి సాన్నిధ్యమే చేయాలి. గొప్పవారి సాంగత్యంలో గొప్ప ఆలోచనలు వస్తుంటాయి. నిమ్నస్తరమైనటువంటి కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం జీవితాలే నాశనం చేయడం, సంస్థలనే నిర్వీర్యం చేసేటువంటి అజ్ఞానుల వెంట ఉండకూడదు. దినదినము మనము ఎదుగుతూ ఉన్నట్టుగా, మన అనుభవం పెరుగుతూ ఉన్నట్టుగా మనము నిమ్న స్తరముగా ఆలోచించేటువంటి వారి స్వార్థముకు మించి ముందుకు వెళ్ళాలి. నేను స్వార్థము అనే కంటే మన స్వార్థము నెరవేరితే మనం ఒక్కరమే బాగుపడతాం, కానీ సంస్థలు కానీ ఒకరి జీవితం నాశనం అవ్వడం కానీ ఒక వ్యవస్థ కుప్పకూల్చేటువంటి పరిస్థితి జరిగితే అక్కడ నుంచి మనం తప్పుకోవాలి. మనం బాగు చేయకపోయినా సరే, కానీ మన వల్ల ఒకరికి, ఒక సంస్థకు హాని జరిగితే అక్కడి నుంచి మనల్ని మనం విరమింపజేసుకోవాలి. అది భగవంతుడు మనకు సరి అయినటువంటి అవకాశాన్ని కల్పిస్తుంటాడు సమయం వచ్చినప్పుడు. ఇప్పుడు మన ప్రమేయం ఈ వ్యక్తి జీవితంలో, ఈ సంస్థ విషయంలో, ఈ వ్యవస్థ విషయంలో సరైనటువంటిది కాదు. కాబట్టి మనల్ని మనం వెనుకకు తగ్గించుకోవాలి. అందరకు అటువంటి వ్యక్తి అందరకు మాననీయుడు. ఎందుకంటే మన ఒక్కరి బుద్ధి, ఒకరి కళ్ళు మాత్రమే ఎదుటకు చూస్తుంటాయి. కానీ ప్రతి మనిషిలో ఉన్నటువంటి బుద్ధి నుంచి మనం ఏం చేస్తున్నామో, మనం రాకముందు ఏ పరిస్థితి ఉండేనో, మనం వచ్చిన తర్వాత ఏ పరిస్థితి వచ్చి సంస్థలు, వ్యక్తుల జీవితాలు ఏ రకంగా ఉన్నాయో అవన్నీ ఎదుటి వారు చూస్తున్నారు. కాబట్టి మన వల్ల బాగుపడితే మనల్ని పొగుడుతారు, మన వల్ల నాశనం అయితే వాళ్ళు శాపనార్థాలు పెడతారు. ఆ శాపనార్థాల్లో వ్యక్తిత్వం కుంచుకుపోతుంటుంటది. ఈశ్వరుడు కూడా ఎప్పుడు క్షమించడు, వారు పురోగతి సాధించలేరు. అందుకని మన వల్ల ఒకరికి మంచి జరగాలి కానీ ఎవరికి ఎటువంటి హాని జరగకూడదు. అది గమనించుకోవాలి. అటువంటి వ్యక్తులకే అధికారం ఇవ్వాలి, అటువంటి వ్యక్తులే శాసనం చేయాలి, అటువంటి వ్యక్తులనే ఎంచుకోవాలి, అటువంటి వ్యక్తుల యొక్క సాన్నిధ్యం, స్నేహం చేయాలి. ఇమం దేవ అసపత్నం సువధ్వం మహతే క్షత్రాయ మహతే
జ్యేష్ఠ్యాయ మహతే రాజ్యాయ ఇంద్రస్యేంద్రియాయ. యజుర్వేదం 9వ అధ్యాయం 40వ మంత్రం. హే దేవాహ. హే అనేటువంటిది సంస్కృతం, హే అనేటువంటిది హిందీలో, మన తెలుగులో అయితే ఓ దేవా, తెలుగు ఓ అని వస్తుంటది. విద్వాంసులకు ప్రజాజనులారా, విద్వాంసులకు ప్రజాజనులారా, మీరు ఇమం ఇట్టి వాణిని మహతే క్షత్రాయ, గొప్ప చక్రవర్తి రాజ్యము కొరకు, మహతే జ్యేష్ఠ్యాయ, అందరికంటే గొప్పవాడగుట కొరకును, మహతే జానరాజ్యాయ, గొప్ప గొప్ప విద్వాంసులతో కూడిన రాజ్యమును పాలించుట కొరకును, మరియు ఇంద్రస్య ఇంద్రియాయ, పరమైశ్వర్యవంతమగు రాజ్యమును ధనమును పాలించుట కొరకు, అసపత్నం సువధ్వం, సర్వత్ర పక్షపాతరహితుడును, పూర్ణ విద్యా వినయవంతుడును, అందరకు మిత్రుడును అగు సభాపతి రాజును సమ్మతిపూర్వకముగా సర్వాధీశునిగా ఎంచి సమస్త భూగోళమును శత్రురహితముగా చేయుడు. అంటే ఇది అందరకు సూచిస్తున్నాడు. ఒక అధికారంలో ఉన్నటువంటి, రాజ్యాధికారాన్ని ఏలుతున్నటువంటి వారికే కాదు, మంచి వారిని ప్రోత్సహించాలి. మనం కనపడకూడదు, మన సమర్థన అంటే మన ప్రోత్సాహము మంచి వారికి ఉండాలి అనేది తాత్పర్యం. విద్వాంసులకు ప్రజాజనులారా, అందరూ, ముఖ్యంగా విద్వాంసులు చెప్తున్నాడు, తెలివైనటువంటి వారు, తమ తెలివితేటలను మరియు రాజు ప్రజాజనులారా అందరిని సంబోధించి చెప్తున్నాడు అన్నమాట. ఇటువంటి ఉత్తమ గుణకర్మ స్వభావాలు, మంచి పౌరుషం ఉన్నటువంటి వారిని, స్వదేశభక్తి ఉన్నటువంటి వారిని, గొప్ప చక్రవర్తి రాజ్యం కొరకు, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి దాని గురించి ఈ యావత్ ప్రపంచం, భూఖండమే, ఐక్యరాజ్య సమితి అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. నేను సంతోషంగా లేనని ట్రంప్ వేస్తున్నటువంటి కుప్పిగంతులో కూడా అతని ముందు చెల్లుబాటు అవ్వట్లేదు. అందుకని అటువంటి గొప్ప చక్రవర్తి రాజ్యం కొరకు ఎంతైతే తాపత్రయం చెందుతున్నాడో అది ఇతర పార్టీల వరకు ఈ యొక్క ఏమంటారంటే సెక్యులర్ విశ్వగురు స్థానానికి ప్రయత్నం చేస్తున్నాడు. సెక్యులర్ అనేటువంటి మూర్ఖత్వానికి బలపరుస్తూ దేశ సభ్యత, సంస్కృతిని, ఔన్నత్యాన్ని దిగజార్చేటువంటి వారికి ఇవి ఏవి నచ్చట్లేదు. అందుకే విద్వాంసులను, రాజు స్థాయిలో, రాజ్యాన్ని ఏలేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారిని మరియు ప్రజలకు అందరిని సంబోధించి ఈ వేదమంత్రం ద్వారా పరమాత్ముడు స్వయంగానే చెప్తున్నాడు ఏంటంటే, అందరికంటే గొప్పవాడగుట కొరకు మహతే జానరాజ్యాయ, గొప్ప గొప్ప విద్వాంసులతో కూడిన రాజ్యములు. అంటే మన దేశంలో అందరూ విద్వాంసులు ఉండాలి, అందరూ తెలివైన వాళ్ళు ఉండాలి. మునిగారి ప్రశ్నకు సమాధానం ఇక్కడ వస్తుందన్నమాట. వాళ్ళు నిమ్న స్థలంలో ఉన్నటువంటి వారు, అనగారిన వారు ఎట్లా రావాలి, వారికి ఆరక్షణం, రిజర్వేషన్ ఇస్తేనే ముందుకు వస్తారు అనే దానికి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. గొప్ప గొప్ప విద్వాంసులతో కూడిన రాజ్యమును పాలించుట కొరకు మరియు పరమైశ్వర్యవంతమగు రాజ్యమును పాలించుట కొరకును, సర్వత్ర పక్షపాత రహితుడు. పక్షపాతం ఎప్పుడు అంటే మా వాళ్ళే రావాలి, నా కొడుకే, ధృతరాష్ట్రుని పక్షపాతం నా కొడుకే రావాలి, యుధిష్ఠిరుడు కాదు అని చెప్పేసి, ఈ యుధిష్ఠిరుడు ఇక్కడ ఉంటే, పాండవులు ఇక్కడ ఉంటే, నా అక్క కొడుకు, నా చెల్లెలి కొడుకు అని శకుని గాంధారి సుతుడైనటువంటి దుర్యోధనుని పక్షపాతం వహించి వాళ్ళని బయటకు వెళ్ళగొడితేనే ఈ గొడవంతా ఉండదు, వీడు ప్రశాంతంగా రాజ్యం వెళుతాడు అనేటువంటి కుట్రపూరితంగా చేసేటువంటిది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వేదంలో అంటే,
అసపత్నం సుబద్ధం అంటే పక్షపాత రహితుడును, పూర్ణ విద్యా వినయవంతుడును. అటువంటి వారికి మనము సమర్థించాలి, అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. అక్కడ మనమే కనబడాల్సిన అవసరం లేదు, మనం వెనుక నుండి సమర్థించాలి, ముందుకొచ్చి సమర్థించాలి. ఏ విధంగా ఎటుబెట్టి మంచి వారి సుపరిపాలనలో రాజ్యం ఉండాలి, సంస్థలు నడవాలి, వ్యక్తుల జీవితాలు బాగుపడాలి అనేటువంటిది అభిప్రాయం. ఓం ఆచార్య వ్యక్తుల జీవితాలు, ఒక్క నిమిషం, వ్యక్తుల జీవితాల గురించి పిల్లలను వారికి ఏమీ తెలియదని ఏ తల్లిదండ్రి అయితే ముందుకొచ్చి చేస్తుంటారో, వాళ్ళకి అన్ని పనులు చేసి పెడుతుంటారో, వాళ్ళంత మూర్ఖులు, వాళ్ళంత దరిద్రులు ఇంకొకరు లేరనమాట. మంచి వారి యొక్క లక్షణం ఏంటంటే పిల్లలను వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వాలి. వాళ్ళు ఎంతవరకు చేస్తారో అంతవరకు మనం సాక్షిభూతంగా చూడాలి. ఎక్కడైతే వాళ్ళు అసఫలమవుతున్నారో మనం కనబడకుండానే వాళ్ళని ప్రోత్సహించి వారికి వారే వారి పని చేసుకున్నట్టుగా వారిని వాళ్ళ కళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాలి. అప్పుడు వారు ఎక్కడికి పోయినా నెగ్గుకొస్తారు. ఇక అన్ని పనులు నీకెందుకు, నేను ఉన్నాను కదా, నువ్వు నిశ్చింతంగా నేను చేసుకొస్తాను అన్నీ అట్లా చేసి 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 చివరికి నాన్న చనిపోయినప్పుడు ఆ పిల్లలకు లోకము తెలియదు, లోక జ్ఞానం తెలియదు, ఎవరి దగ్గరికి పోవాలో, ఏ ఆఫీసులకు పోవాలో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు. అప్పుడు అందరి చేత మోసగింపబడుతుంటారు. ఆ మోసగింపబడుతున్నప్పుడు వారికి కలిగేటువంటి మానసిక క్షోభ తండ్రిని, వీడు బతికున్నంత కాలం మనకు ఏది తెలియని లేదు, ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు ఇట్లా మోసం చేశారు, వాళ్ళు అట్లా మోసం చేశారని పిల్లలు శాపనార్థాలు పెడతారు. అర్థమవుతుందా? అదే ప్రజలకు కూడా వీళ్ళు కూడా మేల్కొల్పుతూ ఉండాలి అనేటటువంటిది. ఇంట్లో సంతానము, తండ్రి సంతానం ఎలాగో అట్లా ఉన్నప్పుడే సభాపతిని సరిగ్గా ఎంచుకోగలుగుతారు. రాజ్యమేలేటువంటి అతడు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి మూటలు కట్టుకొచ్చి ఇస్తున్నారు చూడండి. ఇప్పుడు తెలంగాణలో కనబడట్లేదు కానీ ఆంధ్రలో అయితే ఇస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అయితే ఇస్తుండేవారు, ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు. అది సరైంది కాదు. దాంతో ప్రజలను వెళ్ళి తెచ్చుకుంటున్నారు, తెచ్చుకుంటుంటే జనం నచ్చలేదు నా వాళ్ళకి. అది సరైనటువంటిది కాదు. వాళ్లకు ఇవాళ మనం ఇచ్చింది వాళ్ళు ఎలా సంపాదించుకోవాలో అటువంటి అవకాశం కల్పించండి. రోజు వారికి పని చేయని వారికి అసలు భోజనమే ఉండకుండా చేయండి. ఎవరైతే ఉద్యోగం చేయరో, వ్యాపారం చేయరో, పని చేయరో అటువంటి వాళ్లకు అసలు బ్రతకడమే దుర్భరంగా ఉండేటట్టుగా చేయండి. ఎవరైతే పురుషార్థం చేస్తుంటారో అటువంటి వారికి ఉత్సాహం కల్పించండి. నువ్వు అక్కడ అయిపోయిన పని ఇక్కడ ఈ రకంగా ఉంది, ఇటు ఈ పని చేసుకో, ఈ పని చేసుకో అనే విధంగా వారికి జీవనోపాధి చూపించాలి. కానీ వారికి ముళ్ళలు మూటలతోటి వాళ్ళ పథకాలు ఇవ్వడం అనేటువంటిది వారి జీవితాలను వంచడమే. ఇక్కడ ఆ రిజర్వేషన్లతో ఏదైతే చేస్తున్నారో అక్కడ వాళ్ళు పైకి ఎప్పుడు వస్తారు మునిగారు? వాళ్ళు రారుగా. వాళ్ళ నోటికాడికి ముద్ద తీసుకొచ్చి నోటి దగ్గర పెడితే అది ఎట్లా తీసుకోవాలో, ఎట్లా సంపాదించాలని ఎట్లా తెలుస్తుంది వారికి? ఇప్పుడు చెప్పండి మునిగారు, ఏదో చెప్పాలనుకున్నారు కదా. ఇక్కడ అపగ్నం గా ఉంది, గా పలకన్నా వద్దా అని కొంచెం సందేహం. అదే వారు అసపత్నం అనాలా, అపసపత్ గమ్ అనాలా అని. అదే ఇప్పుడు సంస్కృతం వ్యాకరణంలో ఎట్లా ఉంటది? మీరు ఇవాళ మునిశేఖర్ గారు ఇవాళ రాలేదు, వారు పలికేది అదే భాష. యజ్ఞం చేసేటప్పుడు ఏమని పలుకుతారు అంటే సగం సృజేతామయంచ ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగ్రహి వమిష్ఠా పూర్తే సగం. ఇక్కడ వేదంలో ఉన్నది సంసృజేతామ, వాళ్ళకి సగం. ఇది ఇక్కడ ఈ గమ్ కుం కుం గుం ఘుం ఇవైతే పలుకుతుంటారో ఇది అవగాహన లోపం, ఉచ్చారణ దోషం, ఇది పలకకూడదు. రాజమణమ్మ గారు చెప్పండి. ఓం ఆచార్య, ఈ చేతగానులకు తెచ్చి ఇవ్వడము సౌకర్యం అనిపిస్తుంది ఆచార్య వస్తువులు. అమ్మగారు చేతగానులకు వాళ్ళకు కూడా ఇప్పుడు ఇందాక వరలక్ష్మి అమ్మ గారు చెప్తున్నారు కదా, వెళ్ళి తెచ్చుకుంటున్నారు.
నువ్వు రా, నువ్వు పురుషార్థం చేయి. దేవుడు ఏం చెప్పిస్తున్నాడు? ఎంత చేతగాకుంటున్నా కూడా తిన్న చోటనే మలమూత్ర త్యాగం చేసుకుంటే నీకే దోమలు వస్తుంటాయి, దుర్వాసన వస్తుంటాయి, అనారోగ్యం వస్తే చస్తావు. అందుకనే మలమూత్ర విసర్జన చేయడానికి కొంత దూరం వెళ్ళు. ఇది దేవుడు చెప్పే భాష. అర్థమవుతుంది అమ్మగారు? మనం పడుకున్న దగ్గర, మనం తిన్న దగ్గర అక్కడే చేయలేం కదా మలమూత్రం. కొద్దిగా దూరం వెళ్ళమని చెప్తున్నాడు కదా. నీకు 2 కాళ్ళు లేకున్నా సరే, నువ్వు దొల్లుకుంటా పోయినా సరే, నువ్వు అక్కడే చేసుకుంటే నీకే రోగాలు వస్తాయి. అంటే ప్రయత్నం చెయ్యాలి అనేటటువంటిది భగవంతుడి భాష అది. శృతి ఎంత మించినప్పుడు చేతగాకుంటున్నా సరే చివరి శ్వాస వరకు నువ్వు పురుషార్థం చెయ్యాలి అనేటువంటిది అభిప్రాయం. సరే ఆచార్య. శోభమ్మ గారు మైక్ బంద్ చేయండి. అసపత్నం సుబధ్వం, పక్షపాత రహితంగా ఉండాలి. పూర్ణ విద్యా వినయవంతుడై ఉండాలి. ఎంతెంత విద్యా వినయం వస్తుంటుంటుందో వాళ్ళు సౌమ్యంగా ఉంటుంటారు, అంతేగాని కుట్రపూరితంగా ఉండరు. ఇంకా ఈ కుట్రలో ఏంటంటే శత్రువు ఎదుట నుంచి ఎంత బాగా వచ్చినా అతన్ని ఎదుర్కోవచ్చు. వాడు ఎటువంటి వాడైనా సరే సాధ్యమైనంత వరకు ఎదుర్కోవచ్చు. కానీ పక్క నుండి నమ్మించి మోసగిస్తారు చూడు, అది చాలా ప్రమాదకరం. అటువంటి వాళ్ళు చేసే వాళ్లకు వాళ్ళ ఆటలు సాగుతున్నప్పుడే సాగుతాయి, కానీ బండారం బయటపడ్డప్పుడు మాత్రం వారికి పుట్టగతులు ఉండవు. అందరకు మిత్రుడును అగు సభాపతి రాజు సమ్మతి పూర్వకంగా సర్వాధీశునిగా ఎంచి సమస్త భూగోళమును శత్రురహితముగా చేయమని చెప్తున్నాడు. సేన శస్త్రాస్త్ర యుక్తముగా ఉండవలెను, ఎప్పటికీ సంసిద్ధంగా ఉండాలి. శత్రువు వస్తేనే అప్పుడే అని కాదు, ముందు నుంచే సిద్ధంగా ఉంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారని చెప్పేసి శత్రువు మన వైపు కన్ను గూడెత్తాడు. స్థిరావహ సంత్వాయుధ పరాణుదే వీళు ఉతా ప్రతిష్కభే యుష్మాకమస్తు తవిషి పనీయసి మా వర్త్యస్య మాయినః. ఋగ్వేదం 1వ మండలము 39వ సూక్తం 2వ మంత్రం. ఈశ్వరుడు ఇది తప్పుపడింది చూడండి. ఈశ్వరుడు ఉపదేశించుచున్నాడు. అది సమస్త పదం చేసిండు ఆచారి. ఈశ్వరుడు ఉపదే దాంట్లోనే ఈశ్వరుడు పడేశించుచున్నాడు అని ఇక్కడ అక్కడ ఊ పోయింది. అదే మరి డకారానికి ఉకారం ఉండాలి, దకారం ఉండాలి. దేశించుచున్నాడు, అది సరి చేసుకోండి. ఓ రాజ పురుషులారా, వహ మీ ఆయుధాహ ఆగ్నేయ అస్త్రములు, శతుఘ్ని తోపులు, ఫిరంగులు, తుపాకులు, ధనుర్బాణములు, ఖడ్గములు, మున్నగు శస్త్రములు శత్రువులను పరాజితులను చేయుటకు ప్రతిష్కభే అడ్డగించుటకు వీళ్ళు ప్రశంసితములు మరియు స్థిరాహ దృఢములోనై సంతు ఉండవలయను. యుష్మాకం మరియు మీ తవిషి సేన పనీయసి అస్తు ప్రశంసనీయముగా ఉండవలయును. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఏమని అంటే, ఓ రాజపురుషులారా, ఇది కేవలం క్షత్రియ స్వభావం కలిగినటువంటి వారికి రాజపురుషులకు చెప్తున్నాడు ఏంటంటే, మీ యొక్క ఆయుధాలు, ఆగ్నేయాస్త్రం కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటిది, మరి పుతిన్ గారు చేస్తున్నటువంటిది, చాలా సంసిద్ధంగా ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఆవిష్కరిస్తున్నారు. శతుఘ్ని తోపులు
ఫిరంగులు, తుపాకులు, ధనుర్బాణములు, ఖడ్గములు, మున్నగు శస్త్రములు శత్రువులను పరాజితులను చేయుటకు ఎప్పటికీ ఇవి సంసిద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పటికీ అది వీళ్ళకు సైనికులకు పరేడ్, ఈ యొక్క ప్రశిక్షణ ఎప్పటికీ వారికి శారీరక శ్రమ ఉంటే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఆవలీలగా జయించగలరు. ఇక అవకాశం లేనప్పుడు మంచిగా తిని పడుకొని అవకాశం రాగానే ఇంతింత ఫోటోలు పెట్టుకొని వస్తే, ఒక దగ్గర ట్రాఫిక్ పోలీసు ఏం చేస్తున్నాడంటే పొట్ట పెరిగినందున పొట్ట కింద ఒక కర్రతోటి ఇట్లా సపోర్ట్ గా పెట్టుకొని అది వాహనాలు ఎటు పోవాలనేది చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి దాన్ని అతన్ని గుద్దుకున్నా కూడా అతను పక్కకు జరగలేడు, అది పరిస్థితి. అంటే ఇది అట్లా మనోరంజకంగా చూపెట్టారనమాట. ఇక ఆధ్యాత్మిక పురోగతి సాధించే వారు ఈ యొక్క పూజలు జపము చేసినప్పుడు ఆ యొక్క పురోహితునికి పండితునికి ఇచ్చేటువంటి దక్షిణలో సమసంఖ్యనేమో ఆ రోజు జరిగినటువంటి కార్యానికి అతిరిక్తంగా ఇచ్చేటువంటిది ఇక ముందెప్పుడు మేము పిలిచినా కాదనకూడదు అనేటువంటి దానికి దీన్ని ముందు చూపుగా ఇచ్చి వారిని పోషించడం. ఇది నేటి భాషలో చెప్తుంటే రిజర్వేషన్, ఆరక్షణం. అందుకని తెలివైన వారు ఎప్పుడు సమసంఖ్యలో ఇవ్వరు, విషమ సంఖ్యలో ఇస్తుంటారు. 11, 21, 51, 116, 1116 అట్లా ఇస్తుంటుంటారు అనమాట. అది సమసంఖ్యది ఆనాటి భత్యం గురించి ఇస్తుంటారు కాబట్టి అది హేయమైనటువంటిది, నీచమైనటువంటిది. అది అది పురుషార్థం చేసినటువంటి వారికి, వినండి పురుషార్థం చేసినటువంటి వారికి కూలీ ఇచ్చినట్టుగా అవుతుంటది. ఇది కూలీ కాదు, ఎదురు చెప్పకూడదు అనేటువంటి ఉద్దేశంతో నీకు నేనున్నాను, నీకు జీవనోపాధి, నీ జీవితంకు నేను చూసుకుంటాను, ఎప్పుడు అవకాశం వచ్చినా నా దగ్గరకు రా అనేటువంటి అభిప్రాయంతో మిగులుబాటుగా ఇచ్చేటువంటిది. ఇక సమసంఖ్యతో ఇచ్చేటువంటి దానికి అన్ని అనర్థాలు. ఇప్పుడు చెప్పండి. అదే సమసంఖ్య బేసి సంఖ్య రెండు ఉంటాయి కదా, అదే దానికే చెప్తున్నాను కదా. ఎప్పుడు దానం చేసినా బేసి సంఖ్యలో చేయాలంటారా? బేసి సంఖ్యలో చేస్తే ఇప్పుడు ఏంటంటే మిగులుబాటుగా 11, 21, 51, 101, 116, 1116 ఇవి ఈ మిగులుబాటుతనం, వారిని పోషించడం. దీనికోసం పుణ్యము పురుషార్థం రెండు ఉంటాయి అంటారు. రెండు ఉంటాయి. రెండింటిని ఎత్తి చూపేటువంటిదే బేసి సంఖ్య. ఓకే ఓకే, ధన్యవాదములు ఆచార్య. ఈ రకంగా వచ్చేటువంటి పరిస్థితులను అడ్డగించి ప్రశంసితములు మరియు దృఢములైనటువంటివి. ఇదేమో క్షత్రియులకు ఇక అది ఒక పూజ దగ్గర పురోహితులను పండితులను ఆకట్టుకోవడం, వారిని పోషించడం అనేటువంటిది అది బ్రాహ్మణ వర్గం ఆధ్యాత్మికంలో ఉండేటువంటిది. ఇక వైశ్యుల దగ్గరికి వస్తేనేమో ఈ వడ్డీ వ్యాపారం, ఇచ్చిపుచ్చుకునేటువంటిది ఇదంతా. శూద్రుల దగ్గరికి వస్తేనేమో సువర్చలమ్మ గారు చెప్తున్నారు, అతనికి ఫోన్ చేస్తే అతను ఎప్పటికీ కూడా నేను ఏది చెప్తే అది చేసేస్తాడు. ఇప్పుడు అమ్మగారు ఫోన్ చేశారు అంటే ఏదో ఉద్దేశం ఉంటుంటది అని చెప్పేసి అతను ఎదురు చూస్తున్నాడు. ఇది భావం, ఇట్లా ఉండాలి. అర్థమవుతుంది అమ్మగారు? అదే ఒకరికొకరికి ఉంటే అవినాభావ సంబంధం, యజమాని గాని పనివాడి గాని, అది ఇద్దరి మధ్యలోనే ఉండాలి. అమ్మగారు ఈ ప్రకరణంలో ఆ పదము వాడితే ఇంకా వేరే అర్థం కూడా వస్తుంటది. అది కాకుండా ఇది అవునాచార్యజీ ఉద్దేశపూర్వకంగానే ఇది ఏంటంటే ప్రయోజనం నెరవేర్చాలి అనేటువంటి దృఢముగా ఉండాలి. యుష్మాకం మరియు మీ యొక్క సేన
పని చేసి అస్తు ప్రశంసనీయంగా. ఇప్పుడు రాజ్యాన్ని రక్షించడానికి క్షత్రియులు ఇప్పుడు నిరంతరంగా దేశ సరిహద్దుల్లో ఎండ, వాన, చలి, మంచుల్లో వాళ్ళు ఎంత సతర్కమై ఉంటున్నారో చూడండి. ఆ రకంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా మనము అంటే మన గురువు నువ్వు చాలా పురోగతి సాధిస్తున్నావు కదా రా అని చెప్పేసి అడగకుండానే రహస్యాలు చెప్పేటువంటి విధంగా మన సాధనలో మనల్ని ముందుకు ప్రోత్సహించే విధముగా ఇప్పుడు ఇందాక రాజమణమ్మ గారు మాట్లాడేటువంటి భాష ఎలా మాట్లాడుతున్నారంటే, అమ్మ ఆకలేస్తుందని అంటే దగ్గరికి తీసి ఓదార్చడం. అది పేదరికంలో అమ్మగారు ఆకలి అయినప్పుడు వారికి అన్నం పెట్టాలి కానీ ఓదార్చడం ఏంటి? అది చెప్పాలని ఒకటి, చెప్పినది ఒకటి. అట్లా అది చూడండి. అందువల్ల ఎల్లప్పుడూ మీరు విజయం పొందగలరు. మంచిగా ఎప్పటికీ సతర్కంగా ఉండి ముందు చూపుగా చూస్తున్నట్టయితే మా కర్తవ్యము మాయినః నిందితము అన్యరూపం అన్యారూపము అంటే ఏంటంటే మనము నిందితం అనేటువంటిది అదైతే తిరస్కరించదగినటువంటిది, దూరం పెట్టదగినటువంటిది. అన్యారూపం అంటే మనం ఊహించింది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఇంకొకటి అనేటువంటిది. అగు కార్యము చేయు వారికి పూర్వ వస్తువులు ఉండకూడదు. అంటే ఏదైతే ఇంతవరకు తప్పుడు వ్యవహారము, అది పని చేయనటువంటి శస్త్రములు, అవసరానికి నమ్మక ద్రోహం చేసేటువంటి వ్యక్తులు, మరియు ఉద్దేశం నెరవేరనిటువంటి పథకాలు అవి ఉండకూడదు. ఎప్పటికప్పుడు సక్రియంగా ఉండాలి, స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మన కోసం, మన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నటువంటి సేవకులు వాళ్ళు ఉన్నప్పుడే మనం ముందుకు పోగలుగుతుంటాం. అనగా మనుష్యుడు ధార్మికుడుగా ఉండునంత వరకే రాజ్యము వర్ధిల్లు చెందును. దుష్టాచారులైనప్పుడు నష్టభ్రష్ట మగును. ఇప్పుడు ఇదంతా మనం కొన్ని విషయాలలో, కొన్ని సంస్థల్లో, కొందరు వ్యక్తులతో చూస్తూనే ఉన్నాం. అందుకని ఎప్పటికప్పుడు మనము చాలా చమత్కృతంగా విజ్ఞానం నేర్చుకుంటూ మనం ఉన్నామంటే ఎదుటి వారికి అమ్మ వీరున్నారు, ఎందుకు మనకు అంత తండ్రిలాగా ఆత్మీయులాగా అన్నీ చూసుకుంటారు అనేటువంటి ధీమా ఎదుటి వారిలో కనిపించినప్పుడు సంస్థలు ముందుకు పోతాయి, వ్యక్తుల జీవితాలు ముందుకు పోతుంటాయి అనేటువంటిది అభిప్రాయం. ప్రతి మనిషి సభాధికారులు ప్రవర్తించాలి, వ్యవహారం ఉండాలి. సమయం నాస్తి. అదే అట్లా వ్యవహరించినప్పుడే ఇదంతా భావం జరుగుతుంటుంది అభిప్రాయం. సరే, ముందుకు తీసుకెళ్ళండి. ఓం నమస్తే. ఓం ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. సత్యార్థ ప్రకాశము లోతుగా అర్థం చేసుకునేలాగా ప్రతి నిత్యము మనకు ఆధ్యాత్మిక విద్యను జోడించి విశేషంగా ఉదాహరణతో పాటు వారి అనుభవంతో పాటు వ్యక్తిత్వాన్ని చక్కగా జ్ఞానాన్ని అందిస్తున్నారు. రాజు ఎలా ఉండాలి, రాజు శత్రులతో ఏ విధంగా నటన చేయాలి, ఆయుధాలు ఏ విధంగా ఉంచుకోవాలి, జ్ఞానంలో ఏ విధంగా వృద్ధి చెందాలి, గొప్పగా ఏ విధంగా పొదగాలి రాజ్యాన్ని అనే అనేక రకాల విషయాలు వారు బోధిస్తున్నారు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినాలి. తర్వాత పక్కన వాళ్ళకు, మిత్రులకు, శత్రువులకు అందరికీ ఇది పంచాలి. ఈరోజు వైదిక సంధ్యోపాసన మరి పుష్పమ్మ గారు ఉన్నారు. మరి ఉన్నారా పుష్పమ్మ గారు? ఎవరిదండి ప్రభాకర్ గారు ఈరోజు? ఫస్ట్ వారం అయిపోయింది, రెండో వారం శ్యామలయ్య గారు మరి వచ్చారు, రాలేదు. నాదే ఉంది, శ్యామలయ్య గారా? ఓకే, శ్యామలయ్య గారు సంధ్యోపాసన చేయించండి. ప్రార్థన. ఓం సర్భ్యో నమో నమః. ఆచార్య నమస్తే. వైదిక సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారం
ఓం అమృతోపస్తరణమసి స్వాహ. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థానంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్వేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిపిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశువు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం, 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల శ్రావములను నాకు అందుబాటులో శ్రవింపజేయము స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జర మరణ అసంతృప్తి దుఃఖ జన్మలో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అతీంద్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలగజేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి, మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి తినాలి అనే కోరిక, తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందడం. భక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు, దుఃఖ సంతృప్తి దశ. మరియు వివేక బుద్ధిపూర్వక మోక్షానంద మార్గం, సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ ప్రాణ, పీల్చుకున్న శ్వాసను వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలనే అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, కృకంకల, ధనంజయ, ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇదే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు, అదేమిటి, ఇదేమిటి, ఇందులో ఏముంది, అందులో ఏముంది, ప్రతిదీ చూడాలనే అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి, ఒక మనశ్శాంతి. ఓం స్తోత్రం, ఇది అది ఏదో వినాలనే తాపత్రయం, విన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగదారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి, ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావడం లేదు స్వామి. ఓం హృదనమస్య సంసివ్యధర్మ హృదయం చయత్. అథర్వవేదం 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రంలో, ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తున్నావు స్వామి, ధన్యుడను. ఓం కంఠః అసౌగ్రీవస్య శ్రోణి. యజుర్వేదం 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వల్లే అలంకృత 2 కంఠ ఎముకల మధ్య స్థానం, అన్నపానీయ శ్రావములను అవగాహన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వ పైరవాయత్ పవమానో అధిశీర్షతః.
అథర్వకాండం 10వ మంత్రం 2వ సూక్తం 26వ మంత్రం మస్తిష్కానికంటే పైకి అక్కడికి ప్రాణవాయువుని ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ బుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. శిరోదేవకోశ సముద్రిత తత్ప్రణో అభిరక్షతి శిరో అన్న మధో మనః. అథర్వ వేదం 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం అంటే శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మన యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం, బాహుమే బలమింద్రియం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం అంటే బాహుభుజములు బలవర్ధకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే మోద ప్రమోద అంగుళీరంగాన్ని మాత్రమే సహా. యజుర్వేదం 20వ అధ్యాయం 6వ మంత్రం హస్తమే కర్మ వీర్యం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం ఈ మంత్రాల యొక్క అర్థం నా చేతులలోనే నా కర్మల పురుషార్థం సహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. తర్వాత ఈశ్వర ప్రార్థన మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి, ఓం భుః పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్చన మంత్రములు. ఓం మృతంచ సత్యంచ విధాత తపసోద్యజాయత, తతో రాత్ర్యాజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదతి విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివంచ పృథివించ అంతరిక్షమతో స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే, శమ్యోరవిశ్రవంతు నః. అథ మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. దక్షిణాది ఇంద్రోతిపతి శిరక్షిరాజీ రక్షితా పితర ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. ఓం ప్రచీదిగ్వరుణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. ఉదీచీ దిక్ సోమోధిపతి స్వజో రక్షిత శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతి రతిపతి చిత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. ఈ విధంగా మనస పరిక్రమ మంత్రాలలో అన్ని వైపులా లోపల బయట పరమాత్మను పూర్తిగా తెలుసుకొని నిర్భయులు, సందేహరహితులు, ఉత్సాహితులు, ఆనందితులు, పురుషార్థపరులుగా ఉండాలి అని ఆ విధంగా ఉపస్థాన మంత్రములు. ఓం జాత వేదసే సునమామ సోమ మరాతీయతో నిదహతి వేద,
సనాపర్షతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యగ్ని. ఓం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రశ్చ వరుణశ్చాగ్నే ఆప్రద్యావా పృథివీ అంతరిక్షగం సూర్యాత్మా జగతశ్చ సుస్వః. ఉదిత్తం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిశ్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్య మగన్మ జ్యోతిరుత్తమం. రెండవ ప్రకరణ పూర్తి చేసుకున్న తర్వాత ప్రాయశ్చిత్త మంత్రం. ఓం తక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతత్. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. గురు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ. హే జగదీశ్వర దయాళు, నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామమోక్షములు వెంటనే సిద్ధించునుగాక. సిద్ధించినట్లు అనుగ్రహింతువుగాక స్వామి. నమస్కార మంత్రం. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. शांति पाठ करो आचार्य. ओम देव शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. नमస్తే आचार्य. సర్వేభ్యో నమో నమః. అందరి నమస్కారం. ఎపిసోడ్ గురించి ఓం నమస్తే ఆచార్య. నమః సర్వేభ్యః. ఓం ప్రభాకర్ గారు. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. అమ్మగారు చెప్పండి, ఎపిసోడ్ గురించి ఎవరు చెప్తలేరు. ఈనాటి ఎపిసోడ్ ను మనము లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ నొక్కుదాం. అనేక రాజ ధర్మము, రాజ విషయాల గురించి అందరికీ తెలియపరచాలని మనవి.